ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన 5 మాసాలు నీ రెక్కల కింద భద్రపరిచి చక్కటి ఆరోగ్యము ఆయుష్నిచ్చి మా పని పాటల్లో తోడుగా ముందు మీరు ఉండేందుకు మమ్మల్ని నడిపించి ఆరోగ్యంగా మరి 6వ నెలలో 2వ తారీఖులోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఈ 6వ మాసములో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు సహాయాన్ని దయచేయండి. 12 మాసాల్లో 6వ మాసం వచ్చామంటే మరి 6వ మాసములో ఇంకా మిగతా ఉన్నది 6 మాసాలు. మా స్థితిగతులు ఎలా ఉన్నాయి? సంవత్సరము మధ్య నెల ఈ యొక్క సంవత్సరపు మధ్యలో 6వ నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు. మా స్థితిగతులను, మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి మేము ఒక్కసారి ప్రశ్నించుకున్నటకు సహాయాన్ని దయచేయండి. లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను బట్టి, కూడి వచ్చిన బిడ్డలను బట్టి ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెలుగులు దయచేయగలరని ప్రార్థిస్తున్నాను. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ఈ కూడి కాది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఒక పాటను పాడుకుందాం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచి దేవుడు విరచిపోతాడా? నిన్ను గని పిలచి దేవుడు మరచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇకటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను, ఇకటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను. ప్రియుడు నిన్ను చేరదీసిన సంతసము కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన సంతసము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. ఆర్చితీచే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. ఆశ తీర్చే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు.
శోధనలను నీవు జయించినచో భాగ్యవంతుడవు. శోధనలు జయించినచో భాగ్యవంతుడవు. జీవ కిరీటమోయువేళ ఎంత సంతోషము. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. హల్లెలూయా. నీ హృదయము ఎలా ఉన్నది? దేవునికి ఇష్టమైన హృదయమా? దేవునికి అనుకూలమైన హృదయమా? ఎలా ఉన్నది నీ హృదయం? 6వ మాసములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. 2వ దినములో సాయంకాల వేళలో నీ హృదయము ఎలా ఉన్నది అని ప్రభువు అడుగుతున్నాడు. అది దేవునికి ఇష్టమైన హృదయముగా ఉన్నదా? గమనించు, ఎలా ఉన్నది నీ హృదయం? దేవునికి దూరముగా, దేవునికి అయిష్టంగా ఎలా ఉన్నది నీ హృదయం? 6 మాసాలు కదా, 6వ మాసంలో వచ్చావు కదా, ఒకసారి ప్రశ్నించుకో. ఈ 5 మాసాలు దేవునికి ఇష్టమైన హృదయంగా నీ హృదయం ఉన్నదా? దేవునికి అనుకూలమైన హృదయం కలిగి ఉన్నావా? దేవుని పట్ల ఇతరులకు సాక్ష్యం చెప్పే హృదయంగా నీ హృదయము ముందుకు వెళ్తుందా? ఈ 5 మాసాల్లో నీ ఆత్మీయ స్థితిగతి ఏంటి? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మొదటిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన దావీదు కీర్తనకారుని 51వ కీర్తనలో 7వ వచనం సెలవిస్తున్న ప్రకారం ఏమిటో తెలుసా? నేను పవిత్రుడు అగునట్లు ఈ సోపుతో నా పాపములను పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగగునట్టు నీవు నన్ను కడుగుము. హృదయము ఎలా ఉన్నది? నేను పవిత్రుడు అగునట్లు ఈ సోపుతో నా పాపములను పరిహరింపుము. ఈ సోపుతో ఏం చేయాలట? దేవుని అడగాలట. భక్తుడు తన యొక్క హృదయం గురించి దేవునితో మొరపెడుతున్నాడు. అయా, ఈ సోపుతో నా హృదయాన్ని కడుగు. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు. హిమము తెల్లగా ఉంటుంది కదా. ఆ పాపము లేని స్థితిలో నా హృదయాన్ని పరిహరింపు. మొదటిగా గత 5 మాసాలుగా నా స్థితిగతి ఎలా ఉన్నదో నాకే తెలియదు అంటారు. పాపములో ఒకవేళ నేను ఉన్నట్లయితే, పాపములో నేను జీవిస్తున్నట్లయితే నోరు విప్పి, అయ్యా ఈ సోపుతో నన్ను కడుగు. కడగటమే కాదు, హిమము కంటే నన్ను తెల్లగా. ఈ తెల్లగా చేయడం దేవుని బిడ్డగా నీ ఆత్మీయ స్థితిగతి ఇతరులకు అగుపడుతుంది. నిన్ను గమనించేవారు, నిన్ను చూచేవారు, నీ స్థితి గురించి తెలుసుకునే వారికి ఏంటి
ఒకలాంటి తేజస్సు ఆ ఫేస్ రీడింగ్లో. ఎందుకు అంత ముఖములో చిరునవ్వు, ఒకలాంటి సంతోషకరమైన ఆ ఫేస్ కట్ ఏంటి? ఏ బాధలు లేనట్టు, ఏ సమస్యలే లేనట్టు ఆ ఫేస్ రీడింగ్ చాలా ఆనందంగా అగుపడుతుంది. ఎందుకంటే దేవుని చేతుల్లోకి నేను పవిత్రుడు అగునట్టుగా దేవుని చేతుల్లో ఆయన సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని పరిహరించుకొని పశ్చాత్తాపడి క్షమించు అని గోజాడి, అయ్యా నీ సన్నిధికి వచ్చిన నన్ను ఈ సోపుతో నన్ను కడుగు. భక్తుడు అడుగుతున్నావు, నువ్వు నేనెంతటి వాడు? మరి హిమమ్మ కంటే నన్ను తెల్లగగునట్లు నన్ను కడుగుము, శుద్ధీకరించు. హిమమ్మ కంటే కూడా తెల్లగగునట్లు అడిగావా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఆ విరిగిన హృదయము ద్వారా, ఆ నలిగిన హృదయము ద్వారా దేవుణ్ణి అడిగిన జ్ఞాపకాలు ఉన్నాయా? అయ్యా ఈ సోపుతో కడిగి నన్ను హిమము కంటే ఒక పాత్రగా తయారు చేయి అడిగావా? ఆ విరిగిన హృదయం ఉంటేనే, ఆ నలిగిన హృదయం ఉంటేనే ఆయన సన్నిధికి మనం వెళ్ళగలుగుతాం. నాకెందుకు, నేనెందుకు అడగాలి? నాకేం అవసరం? నీ కాలు చేతులు ఇవాళ బాగున్నాయా, దేవునితో నీకు అక్కర్లేకపోవచ్చు. ఒకానొక సమయం వస్తుంది, మాట ఆడలేని పరిస్థితులు ఉంటావు, కానీ సైజ్ఞలే. ఒకానొక సమయం వస్తుంది, సజ్ఞల మీద నడిచిపోతావు. వాయిస్ ఉండదు, మాట్లాడడానికి చెప్పడానికి వాయిస్ ఉండదు. అందుకే దేవుడిచ్చిన ఈ సదావకాశాన్ని నోటితో ఒప్పుకో, నోటితో వాడుకో. ఈరోజు చక్కగా మాట్లాడగలుగుతున్నాం. ఆ మాటను బట్టి దేవుని సన్నిధిలో నిలబడి అడుగు, అయ్యా నా పాపములను పరిహరింపుము, పరిష్కరించు. నా పాపములు పోవున్నట్టు ఈ సోపుతో నన్ను కడుగు. ఇప్పుడు నీ నోరు నీ తెరవబడినప్పుడే అడిగేది పక్కన పెట్టి లోకాశలోకి పడిపోయి ఒకానొక స్టేజ్ వస్తుంది, కదలక, కాలు లేపలేక, చేతులు కదిలించలేక, ఒళ్ళు కదిలించలేక బెడ్ మీద నిస్సహాయంగా పడిపోతావు. చూడు ఏమైంది అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతావు. చూడు సజ్ఞల మీద నడుస్తుంటుంది వ్యవహారం. వాయిస్ ఉన్నప్పుడు, మాట పలికినప్పుడు, నీలో నుంచి ఆ స్వరము వచ్చినప్పుడు అడిగావా? నా పాపములను పరిహరించమని అడిగావా? నా పాపములు శుద్ధీకరించు అడిగావా? విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి వచ్చావా? ఆ రోజు నీకు బలం ఉంది, ఆ రోజు నీకు శక్తి ఉంది, ఆ రోజు నీకు చక్కటి ఉద్యోగం ఉంది, ఆ రోజు నీకు చక్కటి వ్యాపారం ఉంది, ఆ రోజు నువ్వు చక్కటి ఇంటిలో ఉన్నావు. తినటానికి 3 పూటలు చక్కటి రకరకాల ఆహారాలు ఉన్నాయి, కట్టుకోవటానికి వస్త్రాలు ఉన్నాయి. దేవునితో పని లేకపోయింది. కానీ ఈరోజు పరిస్థితి చేయి దాటిపోయింది, చేయి జారిపోయింది, మాట్లాడలేని పరిస్థితి. అర్థమవుతుందా? పావురపు మూలుగుడు మూలుగటానికి మాత్రమే బెడ్ మీద పడుకున్నావు. మంచి జీవితాన్ని అనుభవించినప్పుడు దేవునితో సహవాసము లేదు, దేవునితో స్నేహం లేదు, అనుదిన ప్రార్థన లేదు, దేవుని సన్నిధికి వెళ్ళటం, ఆత్మీయ కూటాలకు వెళ్ళటం, గృహాలను దర్శించుటకు వెళ్ళటం, ఏ దానికి వెళ్ళే. అప్పుడు
అప్పుడు నీతో డబ్బు ఉంది, అప్పుడు పేరుంది, మంచి బిజినెస్ నడుస్తుంది, దేవునితో పనిలే. అన్ని వేళలు ఒకేలాగుండవు కా. ధనికుడు పేదవాడు అవుతాడు, పేదవాడు ధనికుడు అవుతాడు. జ్ఞాపకుందా? భక్తుడైతే అయ్యా ఈ సోపుతో కడిగి ఇమమ్మ కంటే తెల్లగా కడుగు, నన్ను కడుగు. విరిగిన హృదయముతో మొరపెట్టుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైన హృదయం కలిగి మొరపెడుతున్నాడు. రెండవదిగా శుద్ధ హృదయం. ఏ హృదయం అంట? నిలకడగా నిలబడే హృదయం, ఏ కపటము లేని హృదయం, ఏ డాట్ లేని హృదయం, శుద్ధి కలిగిన హృదయం. 10వ వచనం చూడమ్మా. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించాలంట. పాతవి గతించును, ఇదిగో క్రొత్తమాయ. అనుదినము నూతనమే. క్రీస్తులో నడవడం నూతనమే. మనందరికీ బైకులు తోలుతాం, కార్లు తోలుతాం. ఈరోజు చేసిన డ్రైవింగ్ రేపు కూడా ఇదేలాగా చేస్తావా? చేయలేం. రేపు సిచ్యువేషన్లు, రేపు సందర్భాలు, రేపు రోడ్లు ఏ రకంగా ఉంటాయో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో, ఎక్కడ మన ప్రయాణం వెళుతుందో మనకే తెలియదు. ఈరోజు నువ్వు చేస్తున్న డ్రైవింగ్లో పెను ప్రమాదం నుంచి తప్పిపోయావు, రేపు ఇదే పరిస్థితి ఉంటుందని గ్యారెంటీ లేదు. కాబట్టి అనుదినము నూతనమైన ప్రయాణమే దేవునితో సహవాసం. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. ఈ రోజు ఉన్న ఆత్మీయత స్థితిగతి రేపు ఉండకపోవచ్చు. అందుకే భక్తుడు అంటాడు, ఈరోజు చాలా ఆత్మీయంగా నేను కనబడుతున్నాను, రేపొద్దుగల నా మనసు ఎటు తిప్పిపోతుందో నాకే తెలియదు. అందుకే భక్తుడు అంటాడు, అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. ప్రతిదినం క్రీస్తుతో ప్రయాణం ఒక నూతనమే, నూతన అనుభవమే, నూతన అడుగుజాడలే. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ ప్రయాణము జరిగిందంటే ఎన్నో ముళ్ళబాట్ల నుంచి ప్రయాణించావు. అయినా దేవుని దృష్టిలో అది నూతనమైన మార్గమే. గాలిపోయే కంప అంటారుగా, అటు వెళ్తుంటే గాలిపోయే కంప. ఆ కొట్లాటకు నాకేం సంబంధం లేదు, అయినా నా మీద పడిపోయారు. ఇలాంటి భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను నూతనమైన మనస్సు, స్వభావం నూతనంగా పుట్టించి. ఎందుకంటే దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఇది రెండవ మాటగా తీసుకోవాలి. మొదటిగా హృదయము విరిగినదై ఉండాలి. హృదయముతో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. పాపములను ఈసోపుతో కడిగి ఇనుము కంటే తెల్లగా హృదయాన్ని మార్చు. రెండవదిగా ఏమంటాడు? నా హృదయము కలగచేయి. అంత ఏది? శుద్ధ హృదయంలో కలగచేయి. ఒక నిలకడగా నిలబడే శక్తి. గాలికి కొట్టుపెట్టట్టు కాదు. గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, నలిగిపోయే బాధలు వచ్చినా అందులో నేను నిలబడాలి. శుద్ధ మనస్సు కలిగి నిలబడాలి. అందుకే నా అంతరంగములో అలా నిలబడాలంటే నేనేం చేయాలి? స్థిరమైన మనస్సు కలిగి నూతనంగా ఉండాలి. అంతరంగములో ఆ మనస్సు నూతనంగా దినదినము నాలో ఎదిగింపచ్చి ఎక్కడ పడిపోతానో తెలియదు. నేను పడిపోకుండా ఉండాలి అంటే
నా ఆత్మీయ జీవితంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టిస్తే నేను నిలబడతాను. అంతేకాదు, తెరవబడిన హృదయంగా ఉండాలి. అలా ఉండాలంటే తెరవబడిన హృదయం అందరి పట్ల మరి నూతన హృదయం కలిగిన బిడ్డగా. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పాడిని అమ్ముతూయ తైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక సౌలు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచెను. హృదయం తెరవబడితేనే దేవుని వాక్యానికి లక్ష్యం ఇస్తాం. ఆ వాక్యాన్ని వినటానికి వేగిరపడతాం. హృదయం తెరవకపోతే వాక్యం వినలేము. అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటో తెలుసా? పౌలు గారు బోధిస్తున్నారు, అక్కడ వాక్యాన్ని తెలియపరుస్తున్నారు, వాక్యాన్ని వివరించి వారితో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆ స్త్రీ మళ్ళీ ఆమె వ్యాపారం కలిగిన స్త్రీగా ఉన్నది. అంతేకాదు మరి ఆ పట్టణస్థురాలై ఉన్నది. ప్రభు ఆమె హృదయాన్ని తెరవగా ఆ హృదయము తెరవ ఉండటం వల్ల ఆమె పౌలు చెప్పే బోధనను లక్ష్య పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఏ ప్రాంతంలో ఉన్నావు? ఏ పట్టణంలో ఉన్నావు? ఏ దేశంలో నీవు ఉన్నావు? ఏ గ్రామంలో నీవు ఉన్నావు? వాక్యము ఎక్కడైతే విత్తపడుతుందో ఆ వాక్యం మీద నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో తెరిచి ఉంచితే మరి ఆ మాటలు నీ హృదయంలో లక్ష్యపడతావు. పాపములోనికి వెళ్ళనీయదు, శాపములోనికి వెళ్ళనీయదు. ఆ వాక్యము నిన్ను ఖండిస్తూ ఉంది. ఆ వాక్యము నీకు బుద్ధి చెప్తా ఉంది. కాబట్టి వాక్యాన్ని వినటానికి ఆమె లక్ష్యం వచ్చింది. వ్యాపారవేత్త, బిజినెస్ స్త్రీ, ఉమెన్ అయినా ఆమె వ్యాపారాన్ని పక్కన పెట్టి ఆ దేశముకు చెందిన స్త్రీగా ఉన్నది. ఆమె రక్షణ వైపు పౌలు బోధనకు ఆకర్షితురాలైపోయింది. ఆమె అదే బోధ వినడం, ఆయన ఏం చెప్తున్నాడని ఆ బోధకు ఏమైపోయింది, లక్ష్య పెట్టేసింది. అలా వినటం ఆరంభించేసింది కదా. అలా దేవుని సన్నిధిలో తెరవబడిన హృదయం ఉండాలి. ఈ తెరవబడిన హృదయం ఉంటేనే ఆయన మాటలు నువ్వు వినగలుగుతావు. ఒక దిక్కు హృదయానికి జిప్పు పెట్టి లాకేసి ఎదురుగా మాత్రం కనబడుతున్నావు. సున్నం, సమాధికి కొట్టిన సున్నం వలె. సమాధికి సున్నం కొడితే ఎట్లా కనబడుతుంది? తెల్లగా. ఏ రంగు కొడితే ఆ రంగులో సమాధి మెరిసిపోతుంటుంది. అలాగా చర్చికి వెళ్తున్నావు, తెల్లగా పడుతున్నావు, లోపలంతా కుళ్ళిపోయింది. సమాధి లోపల కుళ్ళిపోయిన శవమిగా, ఎముకలు, వాసన, పురుగులు తినిన శవం. పైకి మాత్రం సున్నము కొట్టిన. అలాగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి హృదయాన్ని తెరవకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు వెళ్ళి వస్తున్నావంటే నీకు ఆ సమాధికి ఎలాంటి తేడా లేదు. హృదయంలో ఉన్న బాధ, హృదయంలో ఉన్న వేదన కక్కి అక్కడ దేవుని సన్నిధిలో బరువులు తీసేస్తే తప్ప అప్పుడు నీ హృదయం తెరవబడుతుంది. నీకు కలిగి ఉన్న బాధ, వేదన ఏది ఉన్నా అక్కడికి వెళ్ళి తీసేయి. అప్పచెప్పు, పాపాలు అప్పచెప్పు. ఈ సోపుతో కడిగి హిమవ కంటే తెల్లగా విరిగిన మనస్సును కలిగి దేవుని సన్నిధిలో మరి శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి. దినదినము నూతనంగా నా హృదయాన్ని నింపు. మరి తెరవబడిన హృదయంగా నీ సన్నిధిలో వాక్యాన్ని వినుట ఆ స్త్రీ ఎలా
వేగిరపడ్డదో అలాంటి మనస్సుని నాకు దయచేయి అని దేవుని సన్నిధిలో అడగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యథార్థమైన హృదయం ఉండాలి. ఏమై ఉండాలి? యథార్థత. అక్కడికి వెళితే ఆ రకమైన హృదయం, ఇక్కడికి వెళ్తే ఈ రకమైన హృదయం ఉండకూడదు. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకే రకమైన హృదయం కలిగి ఉండాలి. ఎస్, ఇది తప్పే, ఇది రైటా, రైటే. ఒకే హృదయం. తప్పు రైటేమో అనకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలో 6వ అధ్యాయం 14వ ఒక మాటను చూసుకున్నాం. ఏలయనగా మీరు నడుముకును సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమర్పు తొడుక్కుని, చూసారా, సత్యమును దట్టి కట్టుకోవాలట. సత్యమని దట్టి కట్టుకొని మరి నీతి అను మైమర్పు తోలుకుని పాదములు కట్టుకొని, నీతి అయిన మైమర్పు కట్టుకొని పాదములను సమాధాన స్వార్థ అయిన సిద్ధ మనసుతో జోడు చేసుకుని నిలువబడాలి అంట. ఈ 14వ వచనంలోని మాట, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. అందుకే యథార్థమైన హృదయం కలిగిన ఉంటే సత్యమైన ఆ యొక్క దట్టి నిన్ను నడిపిస్తుంది. ఈ యథార్థమైన హృదయం లేకపోతేనే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ వీళ్ళకు కొండెం, అక్కడ వాళ్ళకి కొండెం, అదే పని కలిగి ఉంటావు. మరి ఆ యొక్క నడుముకు కట్టుకోవాలట. సత్యం అనే దట్టిని నడుముకు కట్టుకొని మనము దేవుని సన్నిధిలో నిలబడాలి. ఇలాంటి మరి దేవునికి ఇష్టమైన హృదయము, అనుకూలమైన హృదయము నువ్వు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలో నేను నిలబెడతాడు. అందుకని హృదయం ఎలా ఉన్నదో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవుని సన్నిధిలో విరిగిన హృదయముతో, శుద్ధ హృదయముతో, తెరవబడిన హృదయముతో, యథార్థమైన హృదయముతో ఉన్నావా? ప్రశ్నించుకో. సమాధానం నీకే దొరుకుతుంది. ఒకవేళ ఈ హృదయము నీవు గత 5 మాసాల్లో లేకపోతే 6వ మాసం 2వ దినం ఇదే అనుకూలమైన సమయం. దేవా, నా హృదయంలోనికి నువ్వు రా. నా హృదయము నీకు ఇష్టమైన రీతిగా ఉంచుకో. నా హృదయము అటు ఇటు తిరిగే హృదయంగా ఉన్నది. నా హృదయము ఏకాగ్రతలో ఉండే హృదయం నాకు కలిగించి, నా హృదయము ఈసోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేసి, అయా నా హృదయము దినదినము నూతనముగా ఎదిగించు అని దేవుని సన్నిధిలో నువ్వు అడిగినట్టయితే దేవుడు తప్పక నూతనమైన ఆలోచనలు, నూతనమైన విధి విధానాలు దేవుడు మనకు కలగచేస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు. యేసుదేవా, నమ్మకమైన మా ప్రభువా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవా నీకే స్తోత్రాలు. ఎందరైతే ఈ లైవ్లో పాలు పంపులు పొందారు వారందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. దివ్యమైన హృదయం వారికి అనుగ్రహించండి. దేవునికి ఇష్టమైన హృదయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క క్రమశిక్షణలో మంచి హృదయాన్ని తెరిచించి నీ వాక్యాన్ని వారి హృదయంలో స్వీకరించే మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యం హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని అడుగుతున్నాం. ఈ యొక్క మా యొక్క ఈ ఆన్లైన్ పరిచర్య ప్రభువా దేశ విదేశాలకు కూడా విస్తరించబడి
ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని వినుటకు సహాయం దయచు. వాక్యానుసారమైన జీవితాలు జీవించటానికి నిర్ణయం తీసుకోవడానికి కృప దయచు. మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ఇంతవరకు నడిపించవచ్చు. గత 5 మాసాలు పూర్తి చేసుకొని 6వ మాసం 2వ దినాన ప్రభా నీతో సహవాసము కలిగి ఉండటానికి ఇచ్చిన ధన్యతకి ఇస్తాను. మాతో పాటు లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులకు ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దీవించండి. జ్ఞానాన్ని దయచేయండి. దేశ సరిహద్దులున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్, డాక్టర్, నర్సులు, నాయులను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాను. యుద్ధాలను ఆపేయమని, మంచి తుఫాను తీసివేయమని, సీజన్లో వచ్చే వ్యాధులను తొలగించమని, కరోనా లాంటి జబ్బులు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశ రైతు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని పండించిన ప్రతి పంటకు చక్కటి గిట్టుబాటు వచ్చేలాగా సహాయం దయచేయండి. అయ్యా మరి ఒక్కసారి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నాన్నదమ్ములను, రక్త సంబంధాలను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నా మంగళూరు వంశస్థులందరూ కూడా నీ పరిచయంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. మా మర్దలు వద్దన అడగంచిన బిడ్డలు బట్టి, నా యొక్క పేరెంట్స్ బట్టి, తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, మరి చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. కృపచ్చు నారీ రూపులు జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయమని, చూసిన సాత్విక మంచి తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని, ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలమును, శక్తిని బట్టి వదనాలు, ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో పడబట్టకు సహాయం దయచేయమని, ఏ కేటవలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఇరుగు పొరుగు వారిని ప్రభా జ్ఞాపకం చేసుకున్నాను. ఉషా కూడా డిపోలో పనిచేస్తున్న తోటి వర్కర్స్, కండక్టర్స్, డ్రైవర్, మెకానిక్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబంలోని ఆత్మకార్యాలు జరుగును గాక. ఉషా కూడా డిపోను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయా మరి పెద్ద మామను బట్టి, వెసుమాను బట్టి ప్రార్థిస్తున్నాను. వారి బలహీనతలో నూతనమైన బలమును, శక్తిని అనుగ్రహించండి. చక్కటి ఆరోగ్య బలము, శక్తిని ప్రసాదించండి. అదే రీతిగా పెద్ద నవదినం బట్టి ప్రార్థిస్తున్నాం. వారు కూడా బలహీనతలో ఉన్నారు. ఆరోగ్యాన్ని, ఆయుష్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఆన్లైన్లో ఉంటున్న బిడ్డలు, పేరు రిక్వెస్ట్ అడిగిన బిడ్డలు, దేశ విదేశాల్లో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డల కోరికలను ఫలింపచేయాలి. అయా మరి చిత్తమైతే తిరిగి మేము కలుసుకున్నట్టుకు సహాయాన్ని కుటుంబాయించి పాలిచ్చు వారిని, కరణ వారిని జ్ఞాపకం చేసుకుని, వివాహ దినములు, జన్మదిన దత్తన బిడ్డలను మెండారుగా దీపించాము. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా ప్రార్థిస్తాం. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టాం. అటు ఉద్యోగంలోనూ, ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు వెంటగా దయచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మకను సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. Praise the Lord. Hallelujah.